Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సపోజ్ ఈ ఇంటర్వ్యూ చూసి బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరన్నా మీ మీద డిఫామేషన్ కేసు వేస్తే వేసుకోండి. ఏం డిఫమేషన్ వేస్తారు? ఓటేసాను అడుగుతున్నాను చెప్పండి అంటున్నాను. ఏం డిఫమేషన్ వేస్తారు మీరు నా మీద? ఏమని డిఫమేషన్ వేస్తారు మీరు? సో యు ఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్? నేను నిజం మాట్లాడుతున్నానండి. నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను. మీరు నాకు బాగా చెప్తానా, ప్రజలకు బాగా చెప్తానా? నేను మీకు ఓటేసాను కాబట్టి ఇవన్నీ అడుగుతున్నా. మీరు నా మీద ఏం డిఫమేషన్ వేస్తారు? ఏముంది డిఫమేషన్ వేయటానికి ఇక్కడ? నేను అడుగుతున్నాను, నువ్వు సుజలా స్రవంతి అని మేనిఫెస్టోలో పెట్టావు, ఇచ్చావా అని అడుగుతాను. మా ఇంటికి రాలేదు నీళ్ళు అని అడుగుతా. తెచ్చావా? బాబు వస్తే జాబ్ వస్తే అని చెప్పావు. మా ఊర్లో చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి జాబులు లేక తిరుగుతున్నారు అన్నాను. చూపిస్తా, తీసుకొచ్చి ఇస్తావా? ప్రతి నిరుద్యోగ యువకుడికి భృతి ఇస్తానన్నావు, భృతి ఇస్తావా? నువ్వు వస్తే కాపులకు రిజర్వేషన్ ఇస్తానన్నావు, కాపులకు రిజర్వేషన్ ఇచ్చావా? సో ఒకటి చెప్పండి. నేను మేనిఫెస్టోని నేను అడుగుతున్నా ప్రజలకి. నా మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో చూపించి భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి చూపించింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తున్నా. ఇందులో నేను అడిగిన తప్పే ఉంది? ఇందులో అసలు అవినీతి అని అంటే నేను తీసుకొస్తా ఆ వ్యక్తిని. ఈ రోజున 40 ఎకరాల భూమిని, నా భూమి పక్కన ఎండోమెంట్ భూమి ఉంటే దీన్ని కూడా దాంట్లో ఎండోమెంట్స్ అని రాస్తే ఇంకా అసలు ఎక్కడా కూడా ఈ ఈసీకి వెళ్ళినా అదే వస్తుంది. ఇదేంటండి ఇలా జరిగిందంటే కరెక్టేనండి జరిగింది, కానీ ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి జేసీ నుంచి కమిషనర్. వాట్ నాన్ సెన్స్ అండి. నా దగ్గర శిస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పన్నులు కట్టినవి ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. నిజమేనండి, మీదేనండి. కానీ మనం దాని ప్రొసీజర్ ప్రకారం ఎంత ఉంటుంది ఏంటి? నీకెందుకు అసలు వాల్యూ ఎంత ఉంటే? నీ గవర్నమెంటు ప్రజలు డబ్బు జీతం చెల్లిస్తున్నారు కదరా, నీకేం సంబంధం అతని ల్యాండ్ వాల్యూ తోటి? అతను బాకీ ఉన్నాడా? పన్నులు కట్టించుకో, 200% ఏమీ లేకుండా ఏదో గొప్పగా జరిగిపోతూ ఉంది అని అంటే ఎట్లా కుదురుతుంది? ఎంతసేపు మసిపూసి మారేడుకాయ చేయగలుగుతారు మీరు? సార్ అడిగితే ఫైనల్గా చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్? ప్రత్యేక హోదాకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్యాకేజీకి అనుకూలంగా వెళ్తున్న ఈ ప్రభుత్వం ఉండకూడదు. అది అంతే నా నినాదం. నేను ఎలాగైతే ఊరూరు ఇల్లు తిరిగి అడిగాను ఓట్లు, అలాగే ఊరూరు ఇల్లు. అంటే సెంటర్లో కూడా మార్పు రావాలి కదా? ఎక్కడ సెంటర్ కూడా? సెంటర్ని నమ్ముకుని పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అతను చేయనప్పుడు అతను పదవిని కోల్పోతాడు. దట్స్ ఆల్. ఇప్పుడు సెంటర్లో కాంగ్రెస్ వాళ్ళు మేము వస్తే ఖచ్చితంగా ఇస్తాము ఎప్పుడు వచ్చినా కానీ అని అన్నారు. వాళ్ళు ఇస్తారేమో, అది మన హక్కు అండి. రాజ్యాంగబద్ధంగా మనం నిర్మించుకున్నటువంటి ఉభయ సభల్లో ఆన్ ద ఫ్లోర్ ఇచ్చినటువంటి హామీ. అంటే మీరు వీడియోల ద్వారా వాటి ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారు, బట్ గ్రౌండ్లో కూడా కొంత మీరు చేశారు, తిరిగారు, తర్వాత కొన్ని అవన్నీ చేశారు. బట్ అవన్నీ కూడా పెద్దగా మీ శక్తి చాలలేదు, వాళ్ళ శక్తి పనిచేసింది కాబట్టి వాళ్ళు ప్యాకేజీతో సరిపెట్టారు. ఇప్పుడు కానీ మీరు స్టిల్ యూఆర్ హోపింగ్ దట్ ఏంటంటే ప్యాకేజ్ లేదు సార్, అదే చెప్తున్నాను నేను. ప్యాకేజ్ లేదు, అబద్ధం. సరే ప్యాకేజీ ఉందా లేదా అన్నది పక్కన పెడదాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 2 years ఉందండి. ఈ 2 yearsలో కూడా చేసేటువంటి ఉద్దేశం తెలుగుదేశానికి కానీ అటు బీజేపీకి కానీ కనపడతలా. కానీ మీరేంటంటే హోప్తో ఉన్నారు, వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఖచ్చితంగా వచ్చే. సో ఆ దిశగా మీ కార్యాచరణ ఉంటుందని భావించచ్చా? ఖచ్చితంగా అండి. ఆ దిశగా ఎవరున్నా వాళ్ళతో నడుస్తాం, అందులో సందేహం లేదు. ఆ దిశగా ఎవరు పనిచేసినా కలిసి ఖచ్చితంగా నడుస్తాం వాళ్ళతోటి. ఖచ్చితంగా కావాలి. అది లేకపోతే ఈ రాష్ట్రం భవిష్యత్తు లేదు. అప్పులు చేసుకుంటూ బతకాల్సిందే. అప్పులు తీర్చుకోవడానికి అప్పులు చేయాలి. అభివృద్ధి సంగతి పక్కన పడండి, దేవుడేగు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేసే అవకాశం ఉందా మీకు? నేను వెళ్ళి కలుస్తానండి, ఏమో తప్పే ఉంది. ప్రతి వాళ్ళని కలుస్తాను. ఇప్పుడు దాకా కలవలేదా? నేను కలవలేదండి ఆయన ఎప్పుడు. అంటే మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా లేకపోతే మీరే? నేను ఎప్పుడు అడగలేదు. వెళ్ళే ఉద్దేశం ఉందా మీకు? నన్ను చాలామంది నాతోటి మీలాంటి మిత్రులందరూ కూడా అంటూ ఉంటారు, కలిసి పని చేయొచ్చు కదా అని. ఆయన చిత్తశుద్ధిని మీరు శంకిస్తారా లేకపోతే నిజంగానే ఆయన
ప్రజల కోసం పోరాడతారు అనేటువంటి నమ్మకం ఉందా? వ్యక్తిగతంగా మంచివాడు సార్, ఇంకా అది ఎంత దూరం వస్తాడో నాకు తెలియదు. పర్సనల్ విషయం కదా అది, తన వ్యక్తిగత విషయం. వెళ్ళాలా వద్దా, ఎంతవరకు వెళ్ళాలి, ట్వీట్లతో ఆగాల జనంలో, ఆయన వ్యక్తిగత విషయం అది. ఓకే, దాన్ని విమర్శించే హక్కు నాకు లేదు. ఎందుకంటే ఆయనకి నేను ఓటు వేయలే. ఓటు వేస్తే ఖచ్చితంగా అడుగుతా. బట్ మీరు చెప్పారు ఈజ్ ద హోప్ అని. డెఫినెట్గా అండి ఈజ్ ద హోప్ అన్నారు. ఆయన 3 రోజులు వస్తే ఒక 3 days చాలు అంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు కలిసి, అంటే మీరు ఆయన పందాలోకి వెళ్ళడం, ఆయన మీ పందాలోకి తీసుకురావడం. నా పందాలకు అసలు ఎవరు రావద్దండి. అస్సలు నేను ఎవరిని నా పందాలోకి రమ్మను. నేను మీ కింద ఉండే పని చేయాలన్నా పని చేస్తాను. నాకేమి మీ స్టేజ్ల మీద షేర్ చేసుకోవాలని లేదు, లేదంటే మీ పక్కన కుర్చీల్లో కూర్చోవాలని లేదు. ఏ నాయకుడి పక్కన కూడా నాకు ఎటువంటి ఆశలు, ఆశావాహంగా నేనేమీ లేను. ఇట్స్ ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, స్టేట్ అంతే. మనకి అన్ని మోసం, దారుణం. రాబోయే పిల్లలు ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, డిమానిటైజేషన్ అనే ఒక పదంతో పేదవాడు పర్మనెంట్గా పేదవాడిగా ఉండిపోతాడు, ఉన్నవాడు పర్మనెంట్గా ఉన్నవాడిగా ఉండిపోతాడు. రేపు పొద్దున రబీ మొదలైన తర్వాత ప్రైవేట్ ఫైనాన్స్ అనేది జరగదు. మీ కళ్ళ ముందు మీరు చూస్తారు. బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు, కౌలుదారుడికి అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయో మీరు చూడండి. ఆ పాపం ఈ ప్రభుత్వాలకు తగిలి తీరుతుంది ఖచ్చితంగా. 2019లో మీరు పోటీ చేసే అవకాశం ఉందా అసెంబ్లీకి? నాకు తెలియదండి, ఇంకా 2 ఏళ్ళు ఉంది. అంటే ప్రజా జీవితంలోకి పబ్లిక్గా రావాలనే ఆలోచన మీకు లేదా? నేను ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అందులోనే ఉన్నానండి. అది ఆ టైంకి ఎటువంటి శక్తులు పనిచేస్తాయో, ఎట్లా ఉంటుందో ఆ టైంలో నేను డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి నా వల్ల కాదండి. నేను అంత ఎక్కడ దోచుకోలేదండి. నా దగ్గర అయితే డబ్బులు లేవండి. ఎలక్షన్లో పోటీ చేసి ఎలక్షన్లో ఓటుకి నోటు ఇచ్చేసుకునేసి అంత డబ్బు నా దగ్గర లేదండి. రూపాయి ఏదైతే ఎన్నికల నియమావళి ప్రకారం ఎంతైతే ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమంటే నేను చేయగలనండి. సో అటువంటి పార్టీ ఏదైనా ఉంటే మీరు పోటీ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ శివాజీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. This is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.